నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగమునందు 53వ శ్లోకము తాత్పర్యం వివరిస్తున్నది మీ విజయభాస్కర్. అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమశాంతో బ్రహ్మభూయాయ కల్పతే. తాత్పర్యము: అహంకారము, బలము, దర్పము, కామము, కోపము, ఇతరుల వస్తువులను లాక్కోవడం, అందరి మీద వల్లమాలిన మమకారము, వీటన్నింటినీ సమూలంగా వదిలిపెట్టాలి. వీటిలో ఏ ఒక్కటి కూడా ఉండకూడదు. అప్పుడే అతని మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇవన్నీ నియమబద్ధంగా పాటిస్తే బ్రహ్మభూయాయ కల్పతే అంటే పరబ్రహ్మ స్వరూపమును పొందడానికి, అంటే మోక్షము పొందడానికి అర్హుడవుతాడు. ముందు నేను అనే అహంకారం పుడుతుంది. అంటే ఈ శరీరమే నేను అనే భావన. ఇది మనిషి పుట్టగానే అంకురిస్తుంది. ఇది బాగా ముదిరి నేనే చేస్తున్నాను, ఇది నాది, ఇదంతా నాది అనే భావన బలపడుతుంది. ఈ శరీరం నాది అన్నప్పుడు శరీరం మీద మమకారం పెరుగుతుంది. శరీరాన్ని బలంగా తయారు చేసుకుంటాడు. అంతేకాదు, ఇదంతా నా చేతి మీద నడవాలి, నా ఆజ్ఞ లేనిదే ఎవరు ఏమి చేయకూడదు, అంతా నాకు లోబడి ఉండాలి, నా మాటే నెగ్గాలి అనే తత్వం బలానికి పరాకాష్ట. శరీరం బాగా బలపడినప్పుడు పొగరు కూడా పెరుగుతుంది. చూసిందల్లా నాది కావాలనే మనస్తత్వం పెరుగుతుంది. ఎవరిని లెక్క చేయడు. పెద్ద చిన్న తేడా లేదు, తలవంచని వీరుడవుతాడు. అప్పుడే వల్లమాలిన కోరికలు మనసులో పుడతాయి. అది నాకు కావాలి, నాకు దక్కనిది ఎవరికి దక్కకూడదనే దురభిమానము పెరుగుతుంది. అనుకున్నవన్నీ తీరవు కదా. ఆ కోరికలు తీరనప్పుడు కోపం పెరుగుతుంది. ఒళ్ళు తెలియని కోపం వస్తుంది. ఆ కోపంలో ఏమి చేస్తున్నాడో తెలియదు. తాను కోరుకున్న వస్తువు మీద, మనిషి మీద మమకారం అంతకంతకు ఎక్కువ అవుతుంది. ఎదుటి వాడి నుండి తాను కోరుకున్న వస్తువును బలవంతంగా లాక్కుంటాడు, లేదా కోరుకున్న వస్తువులను ఏదో విధంగా పోగు చేస్తాడు. పనికి మాలిన వస్తువుల మీద మమకారం పెంచుకుంటాడు. వాటిని రక్షించడం కోసం తాపత్రయపడతాడు. కొన్ని ఉదాహరణలు చెప్పుకోవచ్చు. అనేక అడ్డదారులు తొక్కి అమితమైన ధనం సంపాదిస్తాడు, పోగు చేస్తాడు. పన్ను కట్టడానికి ఇష్టం ఉండదు. ఆ నల్లధనం దాయడానికి నానా తంటాలు పడతాడు. బస్తాల్లో కుక్కి అటక మీద పెడతాడు. అనుక్షణం భయంతో వణుకుతాడు. చివరకు ఆ ధనం దొంగల పాలవుతుంది. కోటాను కోట్లు నల్లధనం సంపాదించిన వారి సంగతి మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా చెప్పాలంటే అవసరం లేకపోయినా ఒకడు కారు కొంటాడు. దాన్ని కడగడం, శుభ్రంగా ఉంచడం, దానికి చిన్న గీత పడినా విలవల్లాడడం, దానితో అతడికి దేవుడి ముందు కూర్చోవడానికి టైం దొరకదు. మరొకడు అవసరం లేకపోయినా రాష్ట్రమంతా తిరిగి భూములు కొంటాడు. వాటిని రక్షించుకోలేక నానా తంటాలు పడతాడు. వాటిని ఎవరన్నా ఆక్రమిస్తే కోర్టుల చుట్టూ, పోలీసుల చుట్టూ తిరుగుతాడు. దైవ ధ్యానానికి తీరిక లేదండి అని అంటాడు. అలా కాకుండా ఎంతవరకు అవసరమో అంతే సంపాదించుకుంటే మనశ్శాంతి ఉంటుంది కదా అని అర్థం. వీటన్నిటి ఫలితంగా మనశ్శాంతిని కోల్పోతాడు. ఈ లక్షణాలన్నీ మానవునికి శాపాలుగా మారినాయి, దుఃఖాలకు కారణమవుతాయి. కాబట్టి ఈ లక్షణాలన్నీ సమూలంగా తుడిచిపెట్టాలి. ఒక్కటి కూడా మిగల్చకూడదు. సంపాదించిన ధనము, ఆస్తులు, పదవులు ఏవి తన వెంట రావనే జ్ఞానం కలగాలి. అప్పుడే పరమ పదానికి అర్హుడవుతాడు. నివృత్తి మార్గం వైపు అడుగులేస్తాడు. బ్రహ్మ మార్గంలో ప్రయాణం చేస్తాడు. అలా కాకుండా జీవితంలో అహంకారం అంటే ఈ దేహమే నేను, నేనే ఈ దేహం అనే భావన మొదలు మమకారం, ఇదంతా నాది, ఇవి లేకపోతే నేను బతకలేననే భావన దాకా ప్రయాణిస్తే చివరకు అధఃపతనం తప్పదు. ఏ మార్గం ఎంచుకోవాలో మన ఇష్టానికే వదిలేశాడు పరమాత్మ. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.